సివిల్ సర్వీస్ రాసే ప్రతి ఒక్కరు కూడా తమ సమయాన్ని, తమ వయసుని, తమ కష్టాన్ని పణంగా పెట్టి, అట్లాగే తల్లిదండ్రులు సంపాదిస్తున్న డబ్బుల నుంచి కానీ, లేదంటే వాళ్ళు సంపాదించుకుంటున్నట్టయితే వాళ్ళు సంపాదించిన డబ్బు నుంచి కానీ మొత్తం ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి కావాల్సిన సరంజామా కోసం ఖర్చు పెడుతూ, సరంజామా అంటే లేదంటే మేము పెద్దగా ఖర్చు పెట్టట్లేదు అంతా యూట్యూబ్ మీద అంటే కూడా దానికి ఏంటంటే డాటా కావాలి, మీకు సరిపోయిన ఎలక్ట్రిసిటీ కావాలి, సో మొబైల్స్ కావాలి. సో ఏ విధంగా అయినా సరే ఖర్చు తప్పదు. ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటూ కష్టపడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ మనం ఎలాగైనా సరే గెలవాలన్న ఒక తపనతో మనం వెళ్తున్నాం. కానీ మనం చూస్తుంది ఏంటంటే నిన్న రిజల్ట్స్ లో ఇంచుమించుగా 5.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఎగ్జామ్స్ రాస్తే చివరికి చూసరికల్లా ఒక 1000 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. అంటే పాస్ పర్సంటేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు కొందరు సెలెక్ట్ అవుతున్నారు, ఎందుకు చాలా మంది సెలెక్ట్ కాలేకపోతున్నారు. 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బి సెలెక్టెడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. రిజెక్షన్ ఈజ్ రియలీ వెరీ డిసప్పాయింటింగ్. బట్ అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రిజెక్షన్కి కారణం ఏంటి. నేను పెడుతున్న వీడియోలు బట్టి మీరు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అవుతారు అని నేను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశం ఒకటే కాదు, ఇందులో ఉన్న డేంజర్స్ కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను. ఇంతమంది అంటే 1%, 0.001% మాత్రమే పాస్ అవుతున్నారు. దానికి కారణాలు మీరు చూడండి, ఈ ఎగ్జామినేషన్ టెక్నిక్ మీరు ఆలోచించండి అని నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇందులో వాట్ ఈస్ దట్ రిస్క్ అండ్ వాట్ యూ హ్యావ్ టు అవాయిడ్. నేను అయితే ఏం చెప్తానంటే ఎవరెవరైతే పాస్ అయ్యారో ఈ రోజు కాదు మొదటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఒక 10 years హిస్టరీ తీసుకుంటే ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరి తాలూకా విషయాలు మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళందరూ 4 విషయాల్లోని వాళ్ళు నిష్ణాతులు. 4 విషయాల్లో నిష్ణాతులు. ఆ 4 విషయాలు మనకు కూడా ఉన్నట్లయితే, ఆ 4 విషయాల మీద మనకు కూడా పట్టు ఉన్నట్లయితే సో మనం కూడా ఇది చేయగలం. సాధారణంగా అందరూ ఏమంటారంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్ష రాసే వాళ్ళు మస్ట్ బి మోర్ ఇంటెలిజెంట్ అనేది. ఇట్స్ నాట్ మోర్ ఇంటెలిజెంట్. అండ్ యావరేజ్ స్టూడెంట్ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్ provided you have these four most important foundations. అందులో నెంబర్ 1 ఏంటంటే నేను సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మనకు తెలుసు కదా, మెయిన్ ఎగ్జామినేషన్ లో ఉన్న పేపర్స్ మనకి తెలుసు. సో ఈ పేపర్స్ ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్ లో మనకి ఇంగ్లీషు, తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్స్. ఆ 2 లాంగ్వేజెస్ మనం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. ఆ 2 లాంగ్వేజెస్ ఖచ్చితంగా పాస్ అయినట్లయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వాల్సిన సబ్జెక్టు, మంచి మార్కులతో పాస్ అవ్వాల్సిన సబ్జెక్టు ఎస్ఏ. ఎస్ఏ మీదుగానే మీకు గ్రిప్ ఉన్నట్లయితే, ఎస్ఏ అంటే ఏంటంటే వాళ్ళు ఒక టైం ఇస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా మీకు చెప్పాను, మీకు కూడా తెలుసు. సో పార్ట్ ఏ 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయాలి, ఒకే ఎస్ఏ రాయాలి. పార్ట్ బిలో ఒకటి రాయాలి. 250 మార్క్స్, 1000 వర్డ్స్ టు 1200 వర్డ్స్. అంటే ఒక ఎస్ఏకి మీరు కేటాయించిన సమయం 1.5 గంట. కానీ నేనేమంటానంటే 1 hour లో మీరు కానీ ఖచ్చితంగా ఆ 1000 to 1200 వర్డ్స్ విత్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఆర్ పర్ఫెక్ట్ తెలుగు, విత్ తెలుగు మీడియం అయితే పర్ఫెక్ట్ తెలుగు. అట్లాగే పద ప్రయోగం వచ్చేసరికల్లా అనవసరమైన పదాలను ప్రయోగించకూడదు. మనకు వచ్చిన భాషను చూపించడం కోసం ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఆ పదం సరిపోతుందా సరిపోదా మనం చూడాలి. సో రిలవెన్స్ అనమాట. దాన్ని ఏమంటావు అంటే అక్కడ అది అవసరమా కాదా అది మనకి ఖచ్చితంగా తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బాస్టిక్ ఇంగ్లీష్ అంటారు. అంటే అనవసరమైన పద ప్రయోగాలు చేయకుండా
మీ తాలూకా పాండిత్యం అక్కడ చూపించడానికి ప్రయత్నం చేయకుండా అక్కడ రైట్ వర్డ్ అండ్ ది రైట్ ప్లేస్ అండ్ ది రైట్ మూమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎస్ఏ రైటింగ్ లో కానీ మీరు ఖచ్చితంగా 60% కానీ స్కోర్ చేయగలిస్తే, అంటే 60% అంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే 150 మార్క్స్, ఏది కాకపోయినా సరే 140 తగ్గకూడదు. 2 క్వశ్చన్స్ కలిపి 125 2 ఆన్సర్స్ రాయాలి. పార్ట్ ఏలో ఒకటి, పార్ట్ బిలో ఒకటి, 125 వీటిలో మీరు 60% మీరు ఖచ్చితంగా స్కోర్ చేస్తే మీరు ఈ ఎగ్జామినేషన్ కి సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దట్స్ నెంబర్ 1. ఇంకా నెంబర్ 2కి వచ్చేసరికల్లా ఏంటంటే మనకి ఎథిక్స్ ఇంటిగ్రిటీ పేపర్ ఉంది. ఎథిక్స్ ఇంటిగ్రిటీ పేపర్ లో మనం ఖచ్చితంగా 40% 45% 50% కానీ స్కోర్ చేయగలిస్తే ఓకే, బట్ నాట్ లెస్ దెన్ 40% to 45%. అంటే అవుట్ ఆఫ్ 200 250 మీరు 100 మార్క్స్ తక్కువ లేకుండా అక్కడ స్కోర్ చేయాలి. నేనైతే అడ్వైజ్ ఇచ్చేది 120 మార్క్స్ ఖచ్చితంగా మీరు టార్గెట్ చేయాల్సిందే. సో దట్ ఈస్ నెంబర్ 1 టెక్నిక్ ఫర్ దిస్ passing of the examination. Are you strong in ethics and integrity or not? Are you strong in essay paper or not? ఇంకా మూడోదానికి వద్దాం. మూడోది ఏంటంటే అదేంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్ కానీ పూర్తిగా అది సోషల్ సైన్సెస్ సంబంధించిన సబ్జెక్ట్ అయినట్లయితే అప్పుడు నా సలహా ఏంటంటే మీరు 75% to 80% స్కోర్ చేయాల్సిందే. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ కాకపోయినట్లయితే మీ తాలూకా మీరు ఏదో మీ ఇష్టంతో ఇంకేదో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఏదైనా మెడికల్ కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో కూడా యూ హ్యావ్ టు స్కోర్ అబౌవ్ 60%. ఇది నెక్స్ట్. సో అంతకంటే నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, యోజన, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, కురుక్షేత్ర, వీటిలో మీరు థరోగా ప్రిపేర్ అవుతున్నారా లేదా? అంటే నాకు టైం చాలట్లేదు, దీనికి టైం కాన్స్టెంట్ ఏంటి, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ది ఎగ్జామినర్స్ ప్రాబ్లం. సివిల్ సర్వీస్ వాడికి సంబంధం లేదు. మీరు అవి ప్రిపేర్ అవుతున్నారా లేదా? కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ లో వాళ్ళకి 25% to 30% అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఈ న్యూస్ పేపర్ రీడింగ్ తర్వాత ఈ మ్యాగజైన్స్ చదువుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతి క్వశ్చన్ కానీ ప్రతి ఇంచుమించుగా అన్ని క్వశ్చన్స్ చూసుకున్నా సరే, అంటే ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ పాలిటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, ఇట్లా ఏ టాపిక్ తీసుకున్నా సరే కరెంట్ టాపిక్స్ కి అన్వయించే ఉంటుంది. సో అన్వయించే ఉంటుంది కాబట్టి మనకి కరెంట్ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిస్. ఈ 4 మీరు కానీ నిష్ణాతులు అయినట్లయితే మాత్రమే మీరు ఈ ఎగ్జామినేషన్ కి సెలెక్ట్ అవడానికి 80% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. 80% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఏమైనా సరే మిస్ అయినట్లయితే మాత్రం ఐ డోంట్ హోప్ యూ క్యాన్ డూ ఇట్. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 2026 కానీ 2027 కానీ మేము ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నప్పుడు మీరు న్యూస్ పేపర్ రీడింగ్, హిందూ న్యూస్ పేపర్ మీరు రోజు చదువుతున్నారా? ఎందుకంటే తెలుగులో ఉన్న పేపర్ ఏవి కూడా ఏంటంటే జాతీయ స్థాయికి సరిపోయిన న్యూస్ పేపర్స్ కావు. ఒకవేళ మీరు చదువుతున్నా సరే అది ఈనాడు పేపర్ ఇట్లా కొన్ని తీసుకుంటే మీరు చదువుతున్నారా? అంటే రెడీమేడ్ కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకొచ్చి చాలా మంది చదువుతారు. అదేంటంటే మీకు జస్ట్ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి పనికొస్తే తప్ప, పాయింట్స్ చూసుకోవడానికి పనికొస్తే తప్ప మీకు అనాలిసిస్ కి అది పనికిరాదు. మీరు అనాలిసిస్ చేసుకొని అవి చదివినట్లయితే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఫౌండేషన్స్ వస్తాయి. కానీ అది మాత్రం చదివి ఇవి విడిచిపెట్టేస్తే, అంటే న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ విడిచిపెట్టేస్తే మీకు గ్రిప్ వచ్చే అవకాశం లేదు. సో మీకు గ్రిప్ కావాలంటే చదవాల్సిందే. సో మీరు ఈ 4 విషయాల మీద దృష్టి పెట్టాలి. మీరు సబ్జెక్ట్ వైజ్ ఏంటంటే ఇది నేను ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి
అంతకంటే తక్కువ చేయడం కోసం ప్రయత్నం చేయొద్దు. 1 or 2% ఎక్కువ చేసిన ప్రాబ్లం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం టోటల్ గా చూసుకుంటే మనం క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అన్ని కలిపి చూసినట్లయితే, అంటే మనం ర్యాంక్ రావాలనుకుంటే మనం చూసుకోవాల్సింది ఎస్ఏ పేపర్ నుంచి ఇటు గ్రూప్ ఎగ్జామినేషన్ వరకు, అంటే మన తాలూకా ఆప్షనల్ ఎగ్జామినేషన్ వరకు కూడా చూసుకుంటే మనకు వచ్చేవి 5+2 7. 7 మనం ఎంత సంపాదిస్తా ఉన్నది మనం ఆలోచించుకోవాల్సింది. ఒక్కసారి కానీ మనం మార్కులు ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే ఎవరికి ఎలాగ వస్తున్నాయి అని మనం చూసుకున్నట్లయితే దాని ప్రకారంగా మనం ఆల్రెడీ ఒక ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక వీడియో ఆల్రెడీ చేసాము. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినట్లయితే ఎట్లా వాళ్ళు సాధిస్తున్నారు అనేది కూడా మనం చెప్తున్నాం. సో కాబట్టి మన టోటల్ గా మన టార్గెట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే అది 1750 మార్కులు టోటల్ గా మెయిన్ ఎగ్జామినేషన్ అన్ని పేపర్లు కలిపి 1750. 250 into 7 1750. 1750లో మీరు ఖచ్చితంగా అబౌవ్ 50% స్కోర్ చేయగలగాలి. కాబట్టి మీరు సబ్జెక్ట్ వైజ్ నేను ఈ సబ్జెక్ట్ లో 65%, దీంట్లో 70%, దీంట్లో 60%, దీంట్లో 50% అని చెప్పి మీరు టార్గెట్ చేసుకొని దానికి మాత్రమే మీరు కట్టుబడి ఖచ్చితంగా అది వస్తుందో లేదో ప్రాపర్ రివిజన్, మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఎక్స్పర్ట్స్ తో మీరు మీ పేపర్ టెస్ట్ కరెక్షన్ చేయించుకొని దానికి ఎన్ని మార్కులు రావచ్చు అన్నది మీరు ఒక అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీరు అవుతుంది. సో వీక్లీ టెస్ట్ ఆర్ వెరీ వెరీ కంపల్సరీ. మీరు ఒక సమయ పాలనతో మీరు రాయడం నేర్చుకోవాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు నిమిషానికి 8 పదాలు రాస్తున్నాను. ఎందుకోసం అంటే ప్రతి క్వశ్చన్ కి కూడా 150 వర్డ్స్, అంటే 10 మార్క్స్ క్వశ్చన్ అయితే 150 వర్డ్స్, 15 మార్క్స్ క్వశ్చన్ అయితే 250 వర్డ్స్ ఇట్లా ఉంటుంది. కాబట్టి మీరు దాని ప్రకారంగాన మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ క్వశ్చన్ పేపర్ అంతా కూడా మీరు 2.5 hours లో కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఏంటంటే రెడీ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటున్నారంటే సార్ మీరు ఓన్లీ మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నారు, మీకు చెప్పట్లేదండి. నేను అన్ని కవర్ చేస్తాను, కానీ నేను ఈ వస్తున్న May 24th 2026 లో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. కారణం ఏంటంటే చాలా మంది పాస్ అయిన వాళ్ళు కూడా 3rd attempt, 4th attempt, 5th attempt. సో నేను అన్ని కలిపి ఒక 4 సంవత్సరాల్లో చేయాల్సిందంతా కూడా నేను నెల రోజుల్లో ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇవ్వాలంటే మాత్రం నా వల్ల సాధ్యం కాదు, మీ వల్ల కూడా సాధ్యం కాదనేది నేను అనుకుంటాను. ఒకవేళ సాధ్యం అవుతుంది అనుకుంటే యు ఆర్ గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందిలో ఉన్నారు. అందులో మీరు ఒకరైతే నేనే సంతోషిస్తాను. నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.